మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సాధారణంగా వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కొన్నిసార్లు ఆస్తి నష్టం అయితే ఇంకొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతాయి. పట్టణాల్లో అయితే ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉండి త్వరగా ఘటనా స్థలానికి చేరుకుంటాయి. మరి గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఈ ఆలోచనతో ఖమ్మం జిల్లా సీతంపేట గ్రామస్తులు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. మినీ ఫైర్ ఇంజిన్ తయారు చేసి అందరినీ అబ్బురపరుస్తున్నారు. పంటల సీజన్ ముగియగానే వ్యర్థాలకు చాలా మంది రైతులు నిప్పంటిస్తున్నారు. పొలాన్ని మరో పంటకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ నిప్పు క్రమంగా ఇతర పొలాలకు వ్యాపిస్తూ భారీ అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తాజాగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. వీటి వల్ల పశువులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఒకేసారి 4-5 గ్రామాల్లో ఈ తరహా ప్రమాదాలు జరగడంతో అగ్నిమాపక సిబ్బంది అన్ని చోట్లకు సకాలంలో వెళ్లడం కష్టంగా మారుతోంది. వీటన్నిటిని గమనించిన సీతంపేట గ్రామస్తులు ఇంజనీర్లు మారి పరిష్కారంగా మినీ ఫైర్ ఇంజిన్ రూపకల్పన చేశారు. కేవలం 22,000 రూపాయలతో అదే గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ బయ్యన బాబురావు ప్రోత్సాహంతో గ్రామస్తులు ఈ వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్కు నీళ్ల ట్యాంకర్ అనుసంధానించి పంపు సెట్ ద్వారా పైపులు, ప్రెషర్ గన్ అమర్చారని బాబురావు చెబుతున్నారు. ఈ సెటప్ ఏం లేదు సార్. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, దాని వెనక ఒక ట్రక్కు మీరు చూస్తున్నారు వెనకనే ఉన్నది. దానికి పంప్ సెట్ అనేది ఇచ్చారు. ఈ పంప్ సెట్ ద్వారా ట్యాంకర్లోకి నీళ్లు పోస్తున్నారు. దీన్ని తీసుకెళ్లేసి మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఆ పంప్ సెట్కే మనం ఫైర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, మేల్ ఫీమేల్ ఏదైతే మనం ప్రతి ఫైర్ ఇంజిన్కి ఏదైతే ఉందో ఆ సెటప్ని ఒక్క చిన్న వెల్డింగ్ పెట్టడం ద్వారా ఎంబటే మనం ఆన్ ఆఫ్ లాగా అది జస్ట్ ప్లగ్ ఇన్ లాగా ఉంటుంది. 10-15 నిమిషాల్లో ఇది వెల్డింగ్ పెట్టడం అయిపోతే ఫైర్ ఇంజిన్ రెడీ. సో ఇది చాలా సింపుల్ సెటప్. ఎక్కడ వెల్డింగ్ పెట్టినా కానీ ఆ వెల్డింగ్ పెట్టేసుకుంటే రెడీగా ఉంటుంది. మినీ ఫైర్ ఇంజిన్ తమకు బాగా ఉపయోగపడుతోందని, గ్రామ పరిసరాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తమకు తామే మంటలు అదుపు చేస్తూ నష్టాన్ని నివారించగలుగుతున్నామని సీతంపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా చేను దగ్గరకి మొక్కజొన్నల బస్తాల దగ్గరికి మంట వస్తుంటే పోయి మిషన్ తీసుకువెళ్ళి మొత్తం చల్లారిపారు. ఫైర్ ఇంజిన్ వస్తేనో చాలా టైం పడుతుంది. ఇదైతే మనకు అనుకూలం దగ్గర ఉంటుంది కాబట్టి ఎమ్మటే చల్లారిపోయాం. ఊరి దగ్గరికి మన మంట వస్తుంటే ఇది ఉండబట్టి అవి చల్లారిపోయాం. తిమ్మిపాలెంలో కూడా ఫైర్ ఇంజిన్ వచ్చిన దాకా టైం పట్టింది. ఇది ఉంటే మేము కూడా పంపిస్తాం, ఇక్కడ లేకపోతే అక్కడ కూడా పంపిస్తున్నాం. దానివల్ల దగ్గర ఒక 50-60 లక్షల రూపాయల పంటని కాపాడుకోగలిగాం. ఇది అన్ని గ్రామాల్లో ఇట్లాంటివి ఉంటే యుద్ధ ప్రాతిపదికన ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల మంటను చల్లార్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది స్టార్ట్ చేసిన తర్వాత తిమ్మినేనిపాలెం ఒకసారి వెళ్ళింది సార్. తిమ్మినేనిపాలెం గ్రామంలో బాగా ఫైర్ ఇంజిన్లు 2 వచ్చిన ఫైర్ ఇంజిన్లతో పాటు ఇది కూడా వెళ్ళింది. చిన్నమండ ఒకసారి పంపించాం సార్. సీతంపేటలో ఒక 3 చోట్ల ఆరిపాం సార్. పామాయిల్కి మంట వచ్చినప్పుడు దీన్ని చేసపోయి ఇది లేకపోతే పామాయిల్ తోట ఆగమయ్యేది. దాన్ని ఆపగలిగిన ఇది ఉండటం వల్ల ఊరికొకటి ఉంటే అసలు ఎవరికి ఇబ్బంది ఉండదు. బాబురావు ఆలోచనతో స్ఫూర్తి పొందినటువంటి చింతకాని గ్రామస్తులు ఈ మినీ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేసుకున్నారు. తమ గ్రామంలో ఆ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ నష్టం నుంచి వారంతా కూడా బయటపడ్డారు. కొద్దిగా శ్రమ పడితే చాలు ఇలాంటి మినీ ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేసుకోవచ్చని వారంటున్నారు. చింతకాని మండలం సీతంపేట గ్రామం నుంచి కెమెరామెన్ పూర్ణచంద్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, ఖమ్మం జిల్లా.